మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం మల్కాజిగిరి జిల్లా దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన జిల్లా. మొత్తం ఈ మల్కాజిగిరి సెగ్మెంట్ అయితే జిహెచ్ఎంసీ లాగా దేశంలోనే అత్యధిక ఓట్లు కలిగినటువంటి ఇది కార్పొరేషన్ అయితే ఏర్పాటైందో ఈ కార్పొరేషన్ కూడా మల్కాజిగిరి జిల్లాలో ఉన్నటువంటి కార్పొరేటర్ వాళ్ళని తీసుకుపోయి ఇంకో కెమెరా వస్తుంది నా ఫ్రేమ్ లో గొప్పతనం కానీ సికింద్రాబాద్ పేరు పెట్టాలని దాన్ని మేము వ్యతిరేకం కాదు కానీ ఇవాళ మల్కాజిగిరి అన్ని డివిజన్లు మల్కాజిగిరి జిల్లాలో దాన్ని తీసుకొచ్చి ఒక ఎడ్జ్కి కలపాలంటే డిమాండ్ ఏంటో దీన్ని నేను వ్యక్తిగా సపోర్ట్ చేయట్లేదు. ఒకటి. రెండవది, ఇవాళ మున్సిపల్ ఎన్నికలు జరగబోతాయి. అధికారం చేతిలో ఉందని అనేక రకాల అటు ఇటు జరిపిందంతా. రిజర్వేషన్లు కూడా అనేక రకాల అవకతవకలు పాల్పడింది. గతంలో ఉన్న ప్రభుత్వం కూడా ఇదే పనిచేసింది, ఈ ప్రభుత్వం కూడా గదే పనిచేసింది. ఇట్లా అటు ఇటు జనాభాను మార్చడం వలన రిజర్వేషన్ మార్చడం వల్ల గెలవాలని చెప్పేది అనుకుంటున్నాం. ఇదంతా ఉత్త ప్రయాస. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ళు అవుతుంది. బ్యాంకులకు పోదామన్న ఈ స్థానిక సంస్థ ఎన్నికలు జరగాలి, సర్పంచ్లు ఉండాలి, మనకు చెక్ పవర్ ఉండాలి, మున్సిపాలిటీల ఎన్నికలు జరగాలి, మున్సిపల్ చైర్మన్ రావాలి, కార్పొరేషన్ ఎన్నికలు జరగాలి, ఇవాళ మేయర్లు రావాలనేటువంటి భావన ఉన్న ముఖ్యమంత్రి కాదు. ఇవాళ డబ్బుల కోసం డబ్బులు రావాలని చెప్పి పెడతా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ దేశవ్యాప్తంగా వీస్తున్న గాలి భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన గాలి. మీకు తెలుసు, రూరల్ ప్రాంతాల కంటే కూడా పట్టణ ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీకి ఎక్కువ పట్టు ఉంటుంది. వీళ్ళు ఎన్ని జిమ్మిక్కులు చేసినా టీఆర్ఎస్ పార్టీకి ఇక్కడేం లేదు, అక్కడేం లేదు. వాళ్ళకి కత్తి కాదు, నెత్తి కాదు, వాళ్ళకి వేస్తే వచ్చేది ఏం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీకి అయితే రేవంత్ రెడ్డికి ₹1 ఇచ్చే స్థాయిలో లేడు. కాబట్టి ఇవాళ అంతో ఇంతో ఈ పట్టణాలలో డెవలప్మెంట్ రావాలంటే ఇప్పటికే స్మార్ట్ నగరాలపై డెవలప్మెంట్ వచ్చినాయి. మీకు తెలుసు, ఇవాళ అమృత నగరాలపై డెవలప్మెంట్ వచ్చినాయి. ఇవాళ పర్ క్యాపిటల్ నిధులు వస్తూ ఉన్నాయి. ఇవాళ 15 ఫైనాన్స్ కంపెనీ నిధులు వస్తూ ఉన్నాయి. గ్రామ పంచాయతీలో పనిచేసే సిబ్బందికి కానీ, మున్సిపాలిటీలో పనిచేసే సిబ్బంది కానీ జీతాలు ఇవ్వని పరిస్థితులు. కాబట్టి ఈ మున్సిపాలిటీలు బాగుపడాలంటే భారతీయ జనతా పార్టీ గెలిస్తేనే బాగుపడుతుంది అనేటువంటి భావన ఉంది. కాబట్టి వీళ్ళు ఎన్ని చెప్పినా రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రజల ప్రేమను పొంది గెలుస్తుందని చెప్పే విశ్వాసంతో ముందుకు పోతున్నాం. కలిసి గట్టిగా గెలుస్తుంది. మల్కాజిగిరి చేయడం వల్ల హైదరాబాద్